ప్రధానంగా సర్పంచ్గా మీకు 6 నెలలు అయిపోద్ది సర్పంచ్ పదవి. అవును సార్. మీరు ఈ మండలంలోనే చాలా గ్రాంట్ తీసుకొచ్చి ఈ ఊరికి అభివృద్ధి చేయడం జరిగింది. అవును సార్. ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయంగా ఈ సర్పంచ్గానే ఉండిపోదాం అనుకుంటున్నారు, ఇంకా పై పదవులను పొందే ఆలోచన కానీ ఏమైనా ఉందా మీకు? సార్ పై పదవులు అంటే మన నూజివీడు నాయన గారు ఉన్నారు, ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నారు, అలాగే చంటనాయన గారు ఉన్నారు. ఓకే, సురేష్ నువ్వు దీనికి తగును, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు దీన్ని నువ్వు ఈ విధంగా అయితే నువ్వు చేయగలుగుతావు, నీ మీద ఆ నమ్మకం ఉందని చెప్పేసి అని నాయన గారు కానీ, మన ఎమ్మెల్యే గారు నాయన గారు, మాజీ ఎక్స్ఎమ్మెల్యే నాయన గారు కానీ, చంటనాయన గారు నువ్వు ఈ పని చేయంటే ఆ పని చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఓకే, దేనికి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి నమ్మినటువంటి బట్లు. ఓకే, ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు ఏ సమస్య ఉన్నా వాళ్ళకి తెలియపరుస్తానో ఆ సమస్యను వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు సార్. ఓకే సార్. అలాంటప్పుడు వారు ఏదైతే సూచిస్తారో ఆ విధంగా నేను ముందుకెళ్ళడం సిద్ధంగా ఉన్నా సార్. అలాగే గ్రామ పంచాయతీల్లో కూడా పంచాయతీ విభాగంలో ఏలూరు జిల్లాలోనే నాకు పిలిచి పంచాయతీరాజ్ విభాగంలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు సార్. ఇదే నాయన గారు కానివ్వండి, చంటనాయన గారు కానివ్వండి, నాకు పిలిచి పంచాయతీరాజ్ విభాగంలో ఏలూరు జిల్లాలోనే ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. ఓకే, అదేవిధంగా వాళ్ళు ఏదైతే నన్ను నమ్మి ఏది చెప్పాను నేను శిరసా వహిస్తాను, సిద్ధంగా ఉన్నానండి. ఓకే సార్. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా ఏంటంటే ఈ గ్రావెల్ మైనింగ్ బాగా భయంకరంగా జరుగుతుంది అనేది టాక్ ఉంది. కొన్ని ఏరియాలో జరుగుతుంది భయంకరంగా. మీ ఊరు వచ్చేసరికి మీ పరిస్థితి ఏంటి? మీ గ్రామంలో కొన్ని గ్రామాల్లో జరుగుతుంది అనేది మనం వింటున్నాము, చూస్తున్నాము, పేపర్ ప్రకటన కానివ్వండి, మీడియా గ్రూపుల్లో కానీ చూస్తున్నాను. అలాగే కల్టూరు గ్రామంలో అట్లాంటిది ఏం లేదు సార్. ఏదైనా గ్రామ పంచాయతీ హౌస్కి ఏదైనా కావాలంటే కోరుకుంటారు తప్ప నా గ్రామం నుంచి పక్క గ్రామాలకు ఒక ట్రాక్టర్ మట్టి వెళ్ళదండి, ఒక ట్రక్ గ్రావెల్ వెళ్ళదండి. ఓన్లీ లోకల్ ఉన్నటువంటి ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఫౌండేషన్ లో పోసుకోవాలనుకుంటే అప్పుడు ఏదో పర్మిషన్ తీసుకొని ఆ విధంగా దోలుతున్నారు తప్ప నా గ్రామంలో అలాంటి సమస్య ఏం లేదు సార్. ఓకే, మేము కొంతమంది విన్నామండి, అన్ని పంచాయతీలు చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో చాలామంది సర్పంచులు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉంది. మీరు నిజంగా సక్సెస్గా ప్రజలకు అందుబాటులో ఉంటే సర్పంచ్ అయినా మీరు చెప్పచ్చు? సర్పంచ్ అంటే మీ గ్రామంలో మీరు వెళ్ళండి. గత 5 రోజుల క్రితం కరెంటు పోల్స్ వేసారండి. ఓకే, కరెంటు పోల్స్ వేస్తే వాటర్ పైప్ లైన్ దెబ్బతిన్నాయి సార్. 5 రోజులు మీరు అడగండి, మీరు నన్ను ఏదైతే క్వశ్చన్ చేశారో మీరు గ్రామంలో అడగండి. 5 రోజులు నీరు నుంచొని ప్రతి ఉదయం 7 గంటల నుంచి నైట్ 8, 9, 11 అయిన రోజులు కూడా ఉన్నాయి సార్. మళ్ళీ అది వాటర్ మొత్తం ఆ పైపుల్లోకి గ్రావెల్ పోయి రాళ్ళు పోతే అది మొత్తం దగ్గరుండి చేపించి చేశారు. సర్పంచ్ అంటే ఓన్లీ పంచాయతీకి సంబంధించిన పనులు ఒకటే కాదు సార్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. నా వెహికల్లో తీసుకెళ్లి ఏదన్నా కుటుంబ సమస్యలు ఉన్నా ఆ సమస్యను వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో సర్పంచ్ మన ఇంటికి వచ్చి కూర్చోవాలి, లేకపోతే మన గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి కూర్చోవాలి, వచ్చేనే మనం సాల్వ్ చేస్తాం అనేది లేదు సార్. వాళ్ళ విలేజ్కి వెళ్ళి మన ఊరు సమస్య ఉంది, ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను తప్ప నేను సర్పంచ్ని మీరు అడగండి. గ్రామంలో నేను ప్రతిరోజు అందుబాటులో ఉంటానండి. నేను ఎక్కడ ఉండను, నాకు వ్యాపారం కూడా లేదు. నా పిల్లలు ఈ రోజు ఒక ఇదిగా వచ్చారు, ఇంకా నాకు వ్యాపారం లేదు, నేను ఎక్కడికి వెళ్ళి నివసించాల్సిన పని లేదు సార్. అది సార్ పరిస్థితి. ఇప్పుడు మీ తోటి సహచరులు సర్పంచ్లు ఎవరైతే ఉంటారో, అంటే పక్కనూరు చూసుకుంటే టీడీ, ఇంకో పక్కనూరు చూసుకుంటే టీడీ, ఇలా ఉన్నారు. మీ సరిహద్దులకు సంబంధించి మీరు ఏది చేసినా, ఏదన్నా గ్రామ పంచాయతీ సంబంధించిన అవసరాలు ఏమన్నా మీకు కోఆపరేటివ్గా ఉంటారా? అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, ఇది వచ్చిన తర్వాత మీరేమన్నా ఎదుర్కొనే సమస్యలు ఏమున్నాయి అసలు? ఎదుర్కొనే సమస్యలు అంటే లేదు సార్. ఫ్రెండ్లీగా మూవ్ అవుతాము. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూటమి ఉన్నా ఏదన్నా సమస్యలు ఏదన్నా నాకు కాని పక్షంలో ఏదన్నా అప్పుడు ఏదైతే అధికారంలో కూటమి వారు ఉన్నారో వాళ్ళకి తెలియపరుస్తున్నాం, వాళ్ళు సహకరిస్తున్నారు. ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం తప్ప ఇక్కడ గొడవలు కానీ తగ్గులు కానీ ఏం లేదు సార్. 2019 టు 2024 వరకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందో మీరు ఎంక్వైరీ చేయండి. గ్రామ పంచాయతీల్లో ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ గ్రామంలో 16 బోర్లు వేయించాను సార్. జలజీవన్లో 16 బోర్లు వేయించారండి రైతులకి. అలాగే ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ నీరు వెళ్ళేవాడిని. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, వాలంటీర్లు ఎంతవరకు వెళ్తున్నారు, వీళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని నమ్మంటున్నారా, వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు లేదని చెప్పేసి ఆ విధంగా వాలంటీర్స్ కూడా నేను తిప్పానండి. చేశారు. ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ లేదు,
కల్టూరు గ్రామంలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు సురేష్ గారు అనేది వ్యక్తి ఎవరైనా ఏ పథకమైనా రానికుండా చేశారని మీరు ఒక్కరి చేత కూడా చెప్పలేదు సార్. పార్టీలకు అతీతంగా చేశారు కాబట్టి ఈ రోజున కూటమి వారు కూడా మాకు సహకరిస్తున్నారు. నా మీద బ్యాట్ లేదు కాబట్టి కూటమి వారు కూడా నాకు సహకరిస్తున్నారు. నేను వాళ్ళు సహకరించి వాళ్ళకి ఎవరు ఏదైతే కావాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పోరాడుతున్నాం తప్ప రెండోది ఏం లేదు సార్. ఇంకొకటి కాకపోతే ఏంటంటే రోడ్డు ఒకటి పాడైపోయింది సార్. అదొక నాయన గారికి తెలియపరిచాము, గ్రాండ్ శాంక్షన్ ఇచ్చారు. 4 లక్షల రూపాయలు గ్రాండ్ శాంక్షన్ చేశారు. ఆ రోజున కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు. అప్పటి నుంచి అదే ఉంది. బాగా రోడ్డు అంతా బాగా దెబ్బతినిపోయిందండి. మెయిన్ రోడ్ నుంచి అటు ఈదురుగుడు డ్రిప్ సెంటర్ వరకు బాగా దెబ్బతిని మెయిన్ ప్రాబ్లం అది సార్. కల్టూరుకు ఉన్న ప్రాబ్లం అనేది రెండోది ఏమి లేదు సార్. మెయిన్ ప్రాబ్లం మీ ఊర్లో ప్రధానంగా మొన్న రీసెంట్ గా కూటమి ప్రభుత్వంలో పింఛన్లు రీసెంట్ గా తీసేశారు. అలాంటి పరిస్థితి మీ ఊర్లో ఏముందండి? అంటే తీసేశారంటే ఫస్ట్ అయితే అప్లికేషన్స్ ఇచ్చారని అందరికి ఇచ్చేసారండి. ఒక్క అప్లికేషన్ కూడా ఇందులో డూప్లికేట్ అనేది లేదు సార్. మీ ఊర్లో ఉందండి? అంటే అలాంటి కొంతమంది వైసీపీలో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పింఛన్లు గ్రామాల నుంచే రావాలి కదా ఏ రిపోర్ట్ అయినా సరే. కొంతమంది కొన్ని గ్రామాల్లో ఏంటంటే అంగవైకల్యం లేకపోయినా అంగవైకల్యం ఉన్నట్టు ఇట్లా డాక్టర్లు మేనేజ్ చేసుకుని ఇలా పింఛన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు పరిస్థితి నేను ఆ విధంగా ఎప్పుడు సహకరించలేదండి. అట్లాంటి ఒక్క ఫంక్షన్ కూడా పోలేదు సార్ నా గ్రామంలో. కాకపోతే ఈ వికలాంగులకి మోగాతనం వీళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి దాన్ని ఏమంటారు సదరు సర్టిఫికేట్ లేకపోవడం వలన ఇద్దరికి వాళ్ళని పిలిచారు. పోయిన నెల ఫంక్షన్ ఆపారు. వాళ్ళు కూడా మళ్ళీ ఏలూరు తీసుకెళ్ళాము, చేపించాము. ఇబ్బంది ఏం లేదు సార్. ఫంక్షన్ అయితే ఏం ఆగలేదు, అంత బాగుంది సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ స్పాన్స్ పెన్షన్లు ఒకటి అని చెప్పేసి అని 60 సంవత్సరాలు ఎవరైనా భర్త చనిపోతే భార్యలకు ఇస్తున్నారు తప్ప ఒక్క పెన్షన్ లేదండి. పాపం ఎస్సీల్లో కానివ్వండి, బీసీల్లో కానివ్వండి, దాదాపు కల్టూరు గ్రామంలో 10 మంది ఉన్నారు. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ కల్పించలేదు. కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే వారికి కూడా ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి భర్త లేనప్పుడు, మగవారు అడ్డ లేనప్పుడు ఆ సంవత్సరం ముందుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళకన్నా కనీసం పెన్షన్ ఇస్తే బాగుండేది మా కోరిక సార్. అది 60 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు బీసీలో 50 సంవత్సరాలకు ఇస్తున్నారు. అది ఎవరైపోతే కనీసం వితంతు పెన్షన్ అన్న, భర్త చనిపోయాడు ఆ కుటుంబానికి చేదుడు వాదుడు ఉండాలని చెప్పేసి ఆ పెన్షన్ అన్న ఇస్తే బాగుండేది మా కోరిక సార్. మా గ్రామంలోనే 10 మంది ఉన్నారు సార్ ఆ విధంగా పెన్షన్ దాని వాడు సార్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ప్రధానంగా రైతు లేనిదే వ్యవస్థ లేదు. మీ గ్రామంలో మనకి ఎక్కువగా మీకు రైతులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? మీ గ్రామానికి సంబంధించి రైతులు ఏ పంటనే ఎక్కువ పండిస్తున్నారు? ఇక్కడ మీకు అభివృద్ధి అసలు ఏంటి పరిస్థితి? రైతులకు సంబంధించి రైతులు లాస్లో ఉన్నారా, లాభాల్లో ఉన్నారా? ఎక్కువ ఏ పంట మీకు దిగుబడి అవుతుంది? వాళ్ళకి మీరు ఈ 5 ఏళ్లలో మీరు వాళ్ళకి చేసిన న్యాయం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి చూస్తున్నాం కూడా యూరియా ఒకటి ఇబ్బంది అవుతుంది, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి రైతులకి. మనకి దాదాపు ఈ మండలి 7 సొసైటీలు దాకా ఉన్నాయి. సో ఈ పరిస్థితులు మీ గ్రామానికి మీరు సర్పంచ్గా రైతులు చేసిన న్యాయం ఏమైనా ఉందా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇచ్చారు. దాంతోపాటు సబ్సిడీ యంత్రాలు ఇచ్చారు, సబ్సిడీ సామాన్లు కానీ ట్రాక్టర్ పరికరాలు ఇచ్చారు. కొంత డ్రిప్ పరికరాలు ఇచ్చారు రైతులకి. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో చాలా వరకు తీసుకున్నారు ఆ పరికరాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని డ్రిప్ పథకాలు ఇచ్చారు. కొంత 100% డెవలప్ అయినా 50% అన్న ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ కాకపోతే ఇక్కడ చిన్న గ్రామం కాబట్టి వరి పంట ఉంటుంది సార్. అట్లాగే మామిడి బాగా దెబ్బతిన్నారు సార్. ఈ సంవత్సరం అతి దారుణంగా దెబ్బతినిపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడులకి ఇంకా ఏదైతే ఒక ఎకరానికి 30,000, 25,000 రూపాయలు ముందుకు పెట్టారు, దాంట్లో 5,000 రూపాయలు వచ్చిన పరిస్థితి కూడా లేదు సార్. అది దారుణ పరిస్థితి లేదు ఈ సంవత్సరం మామిడి పంట. అలాగే ఈ సంవత్సరం మాకేంటంటే వాటర్ కనెక్టివిటీ లేదండి, కాలువలు కానీ ఏం లేవు. దాంతో చెరువులు నింటే కానీ మాకు వరి పంటలుగా అవుతారు. కొంతమేర పామాయిల్ ఉంది. ఇప్పుడే కొంచెం ఒక 2-3 సంవత్సరాల నుంచి పామాయిల్ అవుతుంది సార్. అవునండి, ప్రస్తుతం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఇలాగే ముందు మంచి పదవులు ఆశించి మంచి స్థాయిలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను MGTV ద్వారా. థ్యాంక్ యూ సురేష్ గారు.